అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. సహోదరులారా, ఈ మాటలు క్రీస్తు శిలువ దగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మీద ఆధారపడి మనకు నేర్పుతున్నది ఏమిటంటే, విశ్వాసులు ఇంకా అపనమ్మకంతో ఆయన శత్రువులు ఉండగానే క్రీస్తు వారి కోసము చనిపోయాడు. వారు నమ్మినప్పుడు వారిని నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకున్నాడు. ఇది తిరుగులేని సత్యము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, కానీ ఎదురాడుతూ సత్యానికి లోబడకుండా దుర్మార్గానికి లొంగిన వారి మీదకి కోపము, ఆగ్రహము వస్తాయి. ఇక్కడ 2 రకాల మనుషుల గురించి ఈ వాక్యంలో చెప్పబడుతుంది. సత్యాన్ని అనుసరిస్తూ నిజదేవుడు మాత్రమే ఇవ్వగలిగిన దాన్ని వెతికేవారు. సత్యానికి ఎదురాడుతూ స్వార్థం మాత్రమే చూసుకునేవారు. ఈ 2వ రకం మనుషుల మీదకి దేవుని కోపం వస్తుంది. దీనికి రెఫరెన్స్గా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మనము పరిశీలించవచ్చు. మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతి న్యాయాలను వెతకండి, అప్పుడు వాటితో పాటు ఇవన్నీ మీకు చేకూరుతాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.